ఇలా అప్లికేషన్ ప్రాసెస్లో ఒకటి క్యాడర్ ప్రిఫరెన్స్ గురించి మీరు చెప్తారండి? డెఫినెట్లీ అండి. సో ఇంతకుముందు ఏంటంటే క్యాడర్ ప్రిఫరెన్స్ అనేది మనకి మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇవ్వాల్సిన ఫేజ్ అనమాట. బట్ ఈసారి యూపీఎస్సీ ఏం చేస్తుందంటే ఇప్పుడే ఇవ్వాలి, అంటే ఈవెన్ బిఫోర్ ద స్టూడెంట్ గోస్ టు ద మెయిన్స్ ఎగ్జామ్ హాల్ వాళ్ళు క్యాడర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. క్యాడర్ అంటే ఏంటంటే స్టేట్ అండి. అందులో మనకి హోమ్ స్టేట్ ప్రిఫరెన్స్ మీరు తీసుకుంటున్నారా అంటే ఫస్ట్ స్టేట్ మీకు సర్వీస్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ వస్తే, ఇఫ్ యూ బిలాంగ్ టు తెలంగాణ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ హోమ్ స్టేట్కి ఇస్తున్నారని ఒక ఆప్షన్ అడుగుతుంది. సో ఎస్ అనే బాక్స్ టిక్ చేస్తే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ హోమ్ స్టేట్ లాగా కన్సిడర్ చేస్తారు. నో అనేసి అంటే మిగతా స్టేట్స్ కన్సిడర్ చేస్తారు. సో క్యాడర్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ అనమాట. ఆ క్యాడర్ ప్రిఫరెన్స్ మనకు జోన్స్ వైజ్ ఉంటాయి. ఆ జోన్స్ వైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని ఈసారి యూపీఎస్సీ ఎలా చేసింది అంటే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత 10 days టైం ఇస్తుందండి. ఆ 10 daysలో యూ హ్యావ్ టు గివ్ యువర్ క్యాడర్ ప్రిఫరెన్స్, అంటే స్టేట్ వైజ్ జోన్ వైజ్ లిస్ట్ చేయాలన్నమాట. మీకు సర్వీస్ వచ్చినప్పుడు ఆ క్యాడర్లో ఉన్న వేకెన్సీస్ బట్టి ఇన్సైడర్ అవుట్సైడర్ వేకెన్సీస్ బట్టి మీకు ఆ స్టేట్ని అలొకేట్ చేస్తారు. సో వన్స్ యూ బిలాంగ్ టు అ స్టేట్ మోస్ట్ ఆఫ్ యువర్ సర్వీస్ విల్ హ్యాపన్ ఇన్ దట్ స్టేట్. కొన్ని డెప్యుటేషన్ బేసిస్ మీద స్టేట్స్ మారేవి ఉంటాయి. అండ్ ఐఏఎస్ ఐపీఎస్కి మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యే చాయిస్ ఒకటి ఉంటుంది. ఇవి తప్ప ఇంకొకసారి మీకు సర్వీస్లో క్యాడర్ వచ్చింది అంటే యువర్ లైఫ్ బిలాంగ్స్ టు దట్ స్టేట్ అని అనుకోవాలి.